ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. అవును, దేవాది దేవుడే మనకు సహాయకుడుగా, ఆయనే మనకి సహాయము తోడుగా ఉంటున్న దేవాది దేవుడు. ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, ఆయనే మనకు సహాయకర్తగా ఉంటున్నాడు. మనకు అవసరమైనప్పుడు ఆయన తట్టు చూసినప్పుడు ఆయన మనకు సహాయకుడుగా దేవాది దేవుడే దిగి వచ్చే దేవుడు. మన పాదములు త్రొట్టనీయకుండా ఆయనే మనల్ని కాపాడే దేవుడు. మనం తప్పటడుగు లేకుండా, మన అవసరంలో, మన కష్టకాలంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని చెంత చేరి ఉంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడని మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు తోడుగా, సహాయకుడుగా, మనకి సహాయం చేసే జీవాధిపతి అయిన దేవాది దేవుడు. కాబట్టి ఆయన పాదాల చెంత చేరి ఉన్న మనం అందరం ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాదిరాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహాకృపతో, దయతో దేవా, ఈ సాయంకాల సమయమందు దేవా నిన్ను ఆరాధించడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవా మేము అడుగు పెట్టడానికి కృప చూపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి దేవా మమ్మల్ని ప్రేమతో దేవా అయ్యా ఇదిగో తీసుకొచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో దాచి కాపాడడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా నీ సకల ఆశీర్వాదములతో దేవా మమ్మల్ని దీవించి ఆశించిన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ సహాయం కొరకు దేవా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా అయ్యా ఇదిగో నీవే సహాయకుడిగా ఉండమని అడుగుతున్నానయ్యా. వారి పాదములు త్రొట్టిల్లో కూడా దేవా అయ్యా నీ వైపు చూస్తుండగా దేవా అయ్యా నీ సహాయం వారికి అనుగ్రహించబడుచున్నాను. భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడా, సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు ఆధారమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశం ముందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా. పూజ్యనీయుడివై దేవా అయ్యా, వెలుపుల్లో నీ వంటి వారు ఎవరున్నారయ్యా. నీవే మహనీయుడుగా దేవా, మహోన్నతుడిగా దేవా, సర్వశక్తిమంతుడిగా దేవా, మాకు తండ్రిగా, నిత్యుడకు తండ్రిగా మా మధ్య నివసిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త దేవా, బలవంతుడైన దేవాది దేవా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించి ఉన్నాం కదా దేవా. ఆ దేవా ఇగో నిన్ను ఆశ్రయించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానం వారికి అనుగ్రహించబడుచున్నాను. నీ దీవెనాశీర్వాదాలతో నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను. ఈ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ మా మధ్య ఉంచబడుచున్నానయ్యా. అయ్యా నిత్యుడుగు తండ్రి ఇదిగో తండ్రి మా మధ్య నిత్య నివాసముగా ఉండబడుచున్నానయ్యా. నీ అగ్ని సింహాసనం దేవా, నీ స్తుతుల సింహాసనం మా మధ్య ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ప్రజలుగా, నీ మేపడి గొర్రెలుగా దేవా అయ్యా నీ చెంతకు మేము చేరి ఉన్నప్పుడు దేవా నీవే మాకు ప్రధాన కాపరిగా దేవా మా జీవితాలను పచ్చిక బయలు చోట్ల పరిణజేయబడుచున్నానయ్యా. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించబడుచున్నానయ్యా. ఏ అపాయము మాకు తగలకుండా దేవా నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా ఇక ముందు కూడా నీ సహాయం మాకు అనుగ్రహించమని దేవా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని ఆవరించమని ఇదిగో పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవా నేను ఆరాధించేవారిగా దేవా, ఆత్మతో సత్యముతో దేవా నేను స్తుతించేవారిగా దేవా మా హృదయాల్ని చెంత చేరుస్తున్నామయ్యా. నీవే మాకు సహాయం దాయిచ్యమడుచున్నా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద కుమ్మరించి నీవు మాకు తోడుగా ఉండి నడిపించమని, ఆరాధన అంతటిని ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో పాటగా శ్రీ యేసుండు జన్మించే రేయిలో రెడుపాయాక బెత్లెహేము యూరిలో పాట పాడుకుంటూ రాజాదిరాజుని కనపరుద్దాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, శ్రీ యేసుండు జన్మించే ఊరిలో, శ్రీ యేసుండు
నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనెడి నామమందున, ఇమ్మానుయేలనెడి నామమందున. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. సత్రమందున పశుల సాలయందున, సత్రమందున పశుల సాలయందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి, పట్టి పొత్తి చుట్టబాడి, పశుల తొట్టిలో పరుండా పెట్టబాడి, పశుల తొట్టిలో పరుండా పెట్టబాడి. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. గొల్లాలెల్లారు మిగుల బీతిల్లగా, గొల్లాలెల్లారు మిగుల బీతిల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. మన కొరకు శిశువు పుట్టేను, మన కొరకు శిశువు పుట్టేను, ధరను మన దోషములను పోగొట్టెను, మన దోషములను పోగొట్టెను. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. పరలోక సైన్యంబు గూడేను, పరలోకపు సైన్యంబు గూడెను, వెంట వరరక్షకుని గూర్చి పాడేను, వెంట వరరక్షకుని గూర్చి పాడేను. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. అక్షాయుండగు యేసువ చేను, అక్షాయుండగు యేసువ చేను, మనకు రక్షణంబు సిద్ధపచేను, మనకు రక్షణంబు సిద్ధపచేను. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో. ఆరాధనలో రెండో పాటగా కుతూహల మార్బాటమే నా యేసు సన్నిధిలో అని పాడుకుందాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా దేవుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా దేవుని సన్నిధిలో. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను యేసుని రక్తములో. పాపమంతా పోయెను, రోగమంతా తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే
నా దేవుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా దేవుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే, నా దేవుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా దేవుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయము ఇచ్చును. ఏకంగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా దేవుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా దేవుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా దేవుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా యేసుని సన్నిధిలో. అవునయ్యా, రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి అయిన దేవాది దేవా, అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధిలో దేవా అనుక్షణము దేవా, అయ్యా ఇదిగో తండ్రి సంతోషముతో ఆనందముతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా, నీ సన్నిధిలో ఉన్న సంతోషంతో దేవా, సమాధానంతో దేవా, అయ్యా ప్రేమతో కృపతో మమ్మల్ని నింపి ఆవరించే దేవుడు అయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. మాలో ఉన్న ప్రతి పాపాన్ని రోగాన్ని దేవా నీ పరిశుద్ధ రక్తములో కడిగి దేవా నీ సన్నిధిలో ఆనందించేవారిగా దేవా, అయ్యా నీ సన్నిధిలో గెంతులు వేసేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ అనుదిన రక్షణ సువార్తను ప్రకటించేవారిగా దేవా నీ శక్తితో మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరమ దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మీయ దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా నీ పరిశుద్ధాత్మతో దేవా మమ్మల్ని ఆవరించి బలపరుస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రక్షణ దేవా మాకు అనుగ్రహించిన వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రక్షణ వస్త్రాన్ని మాకు దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ జీవ కిరీటముతో దేవా మమ్మల్ని అలంకరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎదుర్కొని చిన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యములో ఉన్న దేవా శ్రేష్ఠ ఆశీర్వాదాలు మాకు దాయిచ్చబడవచ్చున్నాను. ఆత్మీయ దీవెనలు మాకు అనుగ్రహించబడవచ్చున్నాను. ఆత్మీయ తలాంతులతో మమ్మల్ని నింపి దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా దేవా నీ సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా దేవా చేరొచ్చిన ప్రతి బిడ్డను నీ కొరకు దేవా బలమైన వారిగా దేవా మార్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో వాక్య భాగము దేవుని మనకు మహిమ కలుగును గాక. ఎహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 92వ కీర్తన 10వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటాం. గుర్రపోతు కొమ్ము వలె నీవు
నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. In English, but my horn shall you exalt like the horn of an unicorn. I shall be anointed with fresh oil. हिंदी में परंतु मेरा सींग तूने जंगली सदा के साथ ऊंच किया है, मैं टक टक तेल से चुपड़ गया हूँ. आमीन. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ వారలము, నీ ప్రజలము, నీవు మేపిడి గొర్రెలమై ఉన్నాము. దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోనికి, నీ పేరు పెట్టబడినటువంటి సన్నిధిలోనికి మేమందరము చేరుకొని ఉండగా మీ ఆత్మ సహాయము, నడిపింపు నాకు, మాకు అందరికీ దయచేయండి. కొద్ది నిమిషములు మీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించేటటువంటి కృపను దయచేయండి. దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ క్రిస్మస్ దినాలలో, ఈ సంవత్సరాంతపు సమయంలో మా జీవితాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను నాకు, మాకు అందరికీ దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనము. గుర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. In English, but my horn shall you exalt like the horn of an unicorn. I shall be anointed with fresh oil. हिंदी में, परंतु मेरा सींग तूने जंगली सांड का सा ऊंचा किया है, मैं टटके तेल से चुपड़ा गया हूं. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చూడండి, మరి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనం 2025వ సంవత్సరం ఆల్మోస్ట్ ఇక పూర్తి చేసుకుంటూ మరి క్రిస్మస్, న్యూ ఇయర్ లోకి అడుగు పెడుతున్నటువంటి మనకు దేవుడు దయచేస్తున్నటువంటి ఒక ఆదరణకరమైనటువంటి వాగ్దానం ఏమిటి అంటే, గుర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బట్ మై హార్న్ షల్ యు ఎగ్జాల్ట్ లైక్ ద హార్న్ ఆఫ్ an unicorn. It is like a wild ox. The horn of a wild ox. అడవి ఎద్దు యొక్క కొమ్ము వలె దేవుడు మన కొమ్మును ఈ నూతన సంవత్సరంలో పైకెత్తబోతున్నాడు. నూతనమైనటువంటి తైలముతో దేవుడు మన తలను అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరాంతపు దినాల్లో ఉన్నటువంటి మనము మన హృదయంలో ఈ 2025వ సంవత్సరానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి భావనలు, భావోద్వేగాలు. ఈ 2025వ మనందరి జీవితాల్లో కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండి ఉండవచ్చు. కొంతమంది ఈ 2025వ సంవత్సరంలో తమ జీవితంలో ఇంతకు ముందు అన్నడూ ఊహించినటువంటి మరి శ్రమల గుండా వెళ్ళి ఉండవచ్చు, ఇబ్బందుల గుండా వెళ్ళి ఉండవచ్చు. అందుకే ఈ 92వ కీర్తనలో మరి భక్తుడు చెప్తున్నాడు, ఒక కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఒక కీర్తనను మరి పాడుతున్నాడు. దీన్ని సబ్బాత్ సామ్ అంటాము. ఇందులో మరి మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఈ 92వ కీర్తన కృతజ్ఞతతో దేవునికి పాడుకున్నటువంటి పాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంవత్సరాంతములో
నూతన సంవత్సరపు ప్రారంభంలో ఉన్నటువంటి మనందరము కూడా దేవునికి చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే కృతజ్ఞతలు చెల్లించడం. మరి మనము కష్టములు గుండా వెళ్ళినా, నష్టములు గుండా వెళ్ళినా, ఈ సంవత్సరం మనము ఊహించని కార్యములు మన జీవితంలో జరిగినా, మేలును పొందుకున్నా, శ్రమలు గుండా మనం వెళ్ళినా గాని ఈ 92వ కీర్తన మనకు నేర్పించేది ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేన్ని బట్టి మనము ఉత్సహించాలి అంటే దేవుని చేతి పనులను బట్టి మనం ఉత్సహించే వారిగా ఉండాలి. దేన్ని బట్టి మనము సంతోషించాలి అంటే దేవుని యొక్క కార్యములను బట్టి మనము సంతోషించేటటువంటి వారిగా ఉండాలి. ఈరోజు మన జీవితంలో ఒక పని ప్రారంభమై ముందుకు కొనసాగుతున్నా, లేదా ప్రారంభించినటువంటి పని మధ్యలో ఆగిపోయినా కూడా, 2 విషయాలలో కూడా ముందుకు వెళుతున్నా, మధ్యలోనే ఆగిపోయి ఉన్న ఏ పరిస్థితిలోనైనా సరే మనము చేయాల్సింది ఏంటంటే ఉదయమున దేవుని యొక్క కృపను, ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాస్యతను మనము ప్రచురించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు, మరి దుష్టులు ఎంతో వర్ధిల్లుతున్నారు, వారందరూ ఎంత వర్ధిల్లినప్పటికీ కూడా అది అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. కానీ నీతిమంతులు అంతకంతకు కూడా బలపరచబడతారు, వారు హెచ్చించబడతారు. అలాగే దేవుడి ద్వారా నూతనమైనటువంటి తైలముతో వారు అభిషేకించబడతారనేటటువంటి మరి 3 గొప్ప విషయాలను భక్తుడు ఈ 92వ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. చెడు పనులు చేయువారందరూ కూడా చెదిరిపోవుదురు అంటున్నారు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. అయితే నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. అంటే వారు పుష్పించినప్పటికీ, వారు చిగురించినప్పటికీ, గడ్డి వలె వారు చిగురించినప్పటికీ కూడా వారు నిత్య నాశనమును నొందుదురు. యెహోవా నీ శత్రువులు నశించెదరు అంటున్నాడు. మరి ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు బలపరచబడతారు, ఎవరు ఆశీర్వదింపబడతారు అంటే మరి ఇక్కడ చూడండి, 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా, గొర్రు పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనం ఎలా ఉండబోతున్నాము, ఈ 2026వ సంవత్సరం మన జీవితాలకు దేవుడు ఎలా మార్చబోతున్నాడు అంటే ఆయన మరి మనలందరినీ కూడా ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేసడి వారిగా ఈ 2026వ సంవత్సరాన్ని దేవుడు మన కొరకు దీవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఖర్జూర వృక్షము వలె మనము మొవ్వ వేసడి వారిగా ఉంటాం. లెబనోను మీది దేవదారు వృక్షము వలె మనము ఎదిగేటటువంటి వారిగా ఉంటాము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా మిక్స్డ్ ఫీలింగ్స్. జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు కూడా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా, అనారోగ్యములు గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనము వాటిలో పడి కొట్టుకుపోకుండా, మనము నశించిపోకుండా
మనము ఉండడానికి, మనల్ని ఉంచడానికి దేర్ ఈజ్ ఎ పర్పస్. దేవుడు ఎందుకోసం మనల్ని ఈరోజు ఇలా నిలబెట్టాడు, నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశింప చేస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే, అడవి ఎద్దువలే నీవు నా కొమ్మును ఉన్నత పరిచితివి, నూతనమైనటువంటి నూనెతో నేను అభిషేకించబడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బేసికల్లీ ఈ 92వ కీర్తనలో మనం చూస్తే David declares that while the wicked may appear to flourish temporarily, but the righteous are strengthened, exalted, and refreshed by God Himself. దేవుడే మనల్ని అభిషేకిస్తాడు, దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, దేవుడే మనల్ని బలపరుస్తాడు. భక్తిహీనులు, చెడు పనులు చేయువారు, వారు తాత్కాలికముగా ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, వాళ్ళ లైఫే బాగుంది, వాళ్ళ బ్రతికే బాగుంది, చక్కగా దేవుడు లేరు, ఏమీ లేదు, అయినా సరే పచ్చగా చిగురిస్తున్నారు. దివారాత్రములు దేవుడా దేవుడా అనుకుంటూ కూడా మరి ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది అని కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో ఒక క్షణం పాటు మనము బలహీనపడి ఆలోచించినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఒకవేళ నీ శత్రువులు వర్ధిల్లుతున్నారనో, వారు పుష్పిస్తున్నారనో, వారు చిగురుస్తున్నారనో ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను ఈ 2026వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి మనల్ని దేవుడే దిగి వచ్చి మనల్ని అభిషేకిస్తున్నాడు. దేవుడే మన ఆ కొమ్మును, అడవి ఎద్దు కొమ్ము వలె మన కొమ్మును హెచ్చింప చేస్తున్నాడు. దేవుడే దిగి వచ్చి నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దిస్ వర్స్, ఎస్పెషల్లీ ద Psalms 92 and the verse 10 reveals 3 powerful truths. 3 మరి ముఖ్యమైనటువంటి విషయాలను, సత్యాలను ఈ మాట మనకు బోధిస్తుంది. మొదటిది, God exalts his people. God exalts his people. దేవుడు ఆయన పిల్లలను ఆయన హెచ్చింపచేస్తాడు. రెండవది, God gives supernatural strength. నూతన సంవత్సరములో యెహోవా యందు నమ్మిక వారు నూతన బలమును పొందుకొందెదరు. నూతన బలాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుని యందు మనం ఉంచినటువంటి విశ్వాసమును బట్టి. మూడవది, గాడ్ anoints with fresh oil but not with old oil. నూతనమైనటువంటి తైలముతో దేవుడు నిన్ను నన్ను కూడా అభిషేకించనై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి మాట ఏంటంటే కొమ్ము హెచ్చింపబడడం. అడవి ఎద్దువలే మన కొమ్ము హెచ్చించబడడం. చూడండి, కొమ్ము అనేది బైబిల్ గ్రంథంలో సింబాలికల్లీ దేన్ని సూచిస్తుంది అంటే స్ట్రెంగ్త్ ను సూచిస్తుంది, గౌరవాన్ని సూచిస్తుంది, అధికారమును సూచిస్తుంది, విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇన్ ద బైబిల్ ద హార్న్ సింబలైజెస్ స్ట్రెంగ్త్, హానర్, అథారిటీ అండ్ విక్టరీ. కాబట్టి ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరములో దేని ద్వారా నీ కొమ్మును హెచ్చింప చేస్తానన్నటువంటి వాగ్దానములో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు నూతన సంవత్సరములో నిన్ను బలపరుస్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు హానర్ యూ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ అథారిటీ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ. ఆయన మనకు బలాన్ని, ఆయన మనకు ఘనతను, ఆయన మనకు గౌరవమును, ఆయన మనకు అధికారమును, ఆయన మనకు విజయాన్ని దయచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఎలా గడిచినా కూడా దేవుడు ఈ సంవత్సరాంతములో మనకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నేను మిమ్ములను హెచ్చింపజేస్తున్నాను.
అడవి ఎద్దు యొక్క కొమ్ము వలె మీ కొమ్మును నేను హెచ్చింపజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అడవి ఎద్దు చాలా బలమైనది. ఇట్ స్టాండ్స్ ఫర్మ్. చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఈ 92వ కీర్తన 10వ వచనము ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానములలో మొట్టమొదటి వాగ్దానం ఏమిటి అంటే, మై హార్న్ యు హ్యావ్ ఎగ్జాల్టెడ్. గాడ్ ఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ యు. ఈ లోకంలో నువ్వు బాగా నమ్మకం పెట్టుకున్నటువంటి మనుష్యులు నీకు లిఫ్ట్ ఇస్తారు, నీకు చేయూతనిస్తారు, నీకు చేయందిస్తారు. నిన్ను నీ భవిష్యత్తులో మరి వారి సహాయము ద్వారా నువ్వు నీ యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని కట్టుకుంటావని అనుకున్న వాళ్ళు ఒకవేళ మోసం చేయొచ్చేమో గాని ఈరోజు వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను హెచ్చించినా, ఎవరు నిన్ను ఘనపరిచినా, ఎవరు నిన్ను బలపరిచినా పరచకపోయినా కూడా, ఇన్ దిస్ న్యూ ఇయర్ గాడ్ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మై హార్న్ యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్. దేవా, నా కొమ్మును నీవు బలపరిచావు, హెచ్చించావు. అందుకే భక్తుడు మరి కృతజ్ఞత నిండిన హృదయంతో చెప్తున్నాడు, యు హ్యావ్ ఎగ్జాల్టెడ్ మై హార్న్, నాట్ ఎగ్జాల్టెడ్ మై సెల్ఫ్. కొన్నిసార్లు మరి కొంతమందిని మనం చూసినప్పుడు దే విల్ ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఏం చేసుకుంటా ఉంటారంటే వాళ్ళని వాళ్లే కనపరుచుకుంటా ఉంటారు, వాళ్ళను వాళ్లే హెచ్చించుకుంటా ఉంటారు, వాళ్ళ గొప్పలు వాళ్లే చెప్పుకుంటా ఉంటారు. పాస్టర్ రాజశేఖర్ అయ్య గారు వసన్న మినిస్ట్రీస్, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ లో పాస్టర్ రాజశేఖర్ అయ్య గారు ఏమంటారంటే, మన గొప్పలు మనమే చెప్పుకోవడం అంటే మన కాళ్లకు మనమే దండం పెట్టుకోవడం అంట. ఎవరైతే వాళ్ళ గొప్పలు వాళ్లే చెప్పుకుంటా ఉంటారో వాళ్ళ కాళ్లకు వాళ్లే దండం పెట్టుకుంటారు. కానీ దావీదు చూడండి, యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ మై హార్న్. నా కొమ్మును నీవు గొర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి. ఈరోజు నీవు నీ జీవితంలో పైకెత్తబడాలంటే, నీ భవిష్యత్తులో పైకెత్తబడాలంటే, నీ ఉద్యోగంలో నువ్వు హెచ్చించబడాలి అంటే, నీవు పైకి ఎక్కాలి అంటే దేవుడు ఎక్కిస్తేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు, నీవు నా కొమ్ము పైకెత్తివి. దావీదు ఎంత వీరుడు, ఎంత బలము, శక్తి కలిగినటువంటి వాడు. కానీ దేవుని ముందుకు వచ్చేసరికి నేను ఎందుకు పనికిరాని వాడను ప్రభువా, నీవు మాత్రమే నన్ను హెచ్చించేవాడు, నీవు మాత్రమే నన్ను బలపరిచేవాడు. ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ విధేయత దావీదుని దేవుని యొక్క ప్రేమను పొందుకునేవాడిగా, దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, మై హార్న్ యు హ్యావ్ ఎగ్జాల్టెడ్. నా కొమ్మును నీవు పైకెత్తితివి. ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనల్ని హెచ్చించరు. ఇంకా మన కష్టాన్ని దోచుకునేవారు ఉంటారు, మనము పనిచేస్తూ ఉంటే క్రెడిట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, పేరు వాడు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ పనిచేస్తున్న వాళ్ళకి నమ్మకముగా రావాల్సినటువంటి పేరు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు. ఎవరు కూడా ఇంకొకరిని హెచ్చించడానికి ఇష్టపడరు. ఎవరు కూడా ఇంకొకరి గురించి మంచిగా చెప్పడానికి ఇష్టపడరు. అయితే డేవిడ్ సేస్, యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ మై హార్ట్, నాట్ ఐ ఎగ్జాల్టెడ్ మై సెల్ఫ్. దేవా, నా అంతట నేనుగా ఇదిగో పైకి రాలేదు, నా అంతట నేనుగా హెచ్చింపబడలేదు, నా అంతట నేనుగా ఏమీ సాధించలేదు. బట్ యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ మై హార్న్, నీవు నా కొమ్మును పైకెత్తితివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఏదైనా కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, అథారిటీ కావచ్చు, ఆల్ ద శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా పరసంబంధమైనదై ఎక్కడి నుంచి వచ్చును? తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి మనకు వచ్చును.
కాబట్టి ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యు ఆర్ గోయింగ్ టు బి ఎగ్జాల్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆల్ ద థింగ్స్, ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ పీపుల్. ఈ సంవత్సరం నాకెవరు చూడలేదు, ఈ సంవత్సరం నన్ను ఎవరు ఆదరించలేదు, ఈ సంవత్సరం నేను అనుకున్నది ఏది జరగలేదు అని మనం డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఘనతయు, అధికారము, బలము, శక్తి ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుంచే మనము పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను ఘనపరిచేది ఎవరంటే మనుష్యులు కాదు, దేవుడే. మొదటి మాట మనం చూసాం కదా. కాబట్టి మరి చూడండి, యోసేపు అన్నదమ్ముల ద్వారా తిరస్కరించబడ్డాడు, మరి ఖైదులో వేయబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు. అందరూ కూడా యోసేపుని హెచ్చిస్తారనుకున్న వాళ్ళు అందరూ కూడా యోసేపుని అధః పాతాళములోనికి తొక్కేశారు. కొన్నిసార్లు నిష్కారణముగా, నిర్హేతుకముగా, ఏ తప్పు లేకపోయినా కూడా కొన్ని నిందలు పడాల్సి వస్తుంది, కొన్ని శ్రమల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది, కొన్ని అవమానాల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. అయితే బిలీవ్ ఇన్ గాడ్. ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గాడ్ exalted his horn and made him the ruler in Egypt. సమయం వచ్చినప్పుడు, తగిన సమయమందు దేవుడు ఏం చేశాడంటే, మరి యోసేపు యొక్క కొమ్మును దేవుడు పైకెత్తాడు. ఎంత పైకెత్తాడంటే యోసేపు యొక్క కొమ్మును చుట్టూ ఉన్న వారందరూ కూడా చూసి అసూయపడేంతగా, నమ్మలేనంతగా, శత్రువులు సహితము అసూయపడేంతగా మరి యోసేపు యొక్క కొమ్మును దేవుడు పైకెత్తాడు. ఎంత పైకెత్తాడంటే ఐగుప్తు సింహాసనం అంత ఎత్తుకి దేవుడు యోసేపు యొక్క కొమ్మును పైకెత్తి బలపరచి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నువ్వు నేను గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఘనతయు, మహిమయు, బలము, అధికారము సమస్తము కూడా ఈ భూమి మీద మనుష్యుల వద్ద నుండి రావు గాని దేవుని వద్ద నుండే వచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము కూడా నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన దాంట్లో, ఈ సంవత్సరం దేవుడు మాకు అన్యాయం చేశాడండి, ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడండి, ఈ సంవత్సరం దేవుడు మాకేమి ఇవ్వలేదని మనము కృతజ్ఞత లేని వారుగా మాట్లాడే కంటే కూడా కృతజ్ఞత నిండిన హృదయాలతో మనము ఫెయిత్ఫుల్ గా గనక ఉండగలిగితే ఖచ్చితముగా గాడ్ హిమ్సెల్ఫ్ విల్ లిఫ్ట్ యూ. దేవుడే గగనమును చీల్చుకుని నీ కొరకు దిగి వచ్చి నిన్ను పైకెత్తేటటువంటి వాడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే ఈ 92వ కీర్తన 10వ వచనంలో మరి రెండవ ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం మరి నీ కొమ్మును మరి అడవి ఎద్దు కొమ్ము వలె దేవుడు పైకెత్తుతాడు. రెండవది చూడండి, నిన్ను పైకెత్తేటటువంటి దేవుడు రెండవది ఎలా పైకెత్తుతాడు అంటే లైక్ ఏ వైల్డ్ డాగ్స్. ఇక్కడ దేవుడు ఎందుకుని ఈ గొర్రుపోతు లేదా ఇంగ్లీష్ లో వైల్డ్ ఆక్స్, అడవి ఎద్దు అనే పదాన్ని వాడుతున్నాడు అంటే, దేవుడు ఈ నూతన సంవత్సరములో నీకు ఇవ్వబోతున్నటువంటి బలమును, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి అధికారమును, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి శక్తిని దేవుడు ఉపమాన రూపకముగా దేనితో పోలుస్తున్నాడు అంటే అడవి ఎద్దుతో పోలుస్తున్నాడు. ఇట్ ఈస్ లైక్ ఎ వైల్డ్ ఆక్స్. సో వైల్డ్ ఆక్స్ మీన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అన్స్టాపబుల్ స్ట్రెంగ్త్. ఈ నూతన సంవత్సరం దేవుడు ఎలా బ్లెస్ చేయబోతున్నాడంటే
అన్స్టాపబుల్ స్ట్రెంగ్త్ తోటి, అన్స్టాపబుల్ బ్లెస్సింగ్స్ తోటి, అన్స్టాపబుల్ ఆపర్చునిటీస్ తోటి దేవుడు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. ఈ అడవి ఎద్దు అనేది పవర్ సాదృశ్యం, స్టెబిలిటీకి సాదృశ్యం, భయము లేని నిర్భయముగా ఉండడానికి సాదృశ్యం, ఎండ్యూరెన్స్ కి దృఢముగా ఉండడానికి అడవి ఎద్దు సాదృశ్యం. ఈరోజు దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను అడవి ఎద్దుకున్నటువంటి శక్తితోటి, అడవి ఎద్దుకున్నటువంటి స్టెబిలిటీ తోటి, అడవి ఎద్దుకున్నటువంటి బలముతోటి. అడవి ఎద్దు దేనికి భయపడదు, కాలు దువ్విందంటే ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎంత పెద్ద సింహమైనా సరే అడవి ఎద్దు కొమ్ములు ఎగరేసుకుని పరిగెత్తుకుంటూ వస్తుందంటే పారిపోవాల్సిందే. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఆయనిస్తున్నటువంటి వాగ్దానం, మీరు భయపడకండి, విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఖచ్చితముగా దేవుడు గొర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. ఎవరైతే శత్రువులు వీడెప్పుడు లయమైపోతాడా, ఈ కుటుంబం ఎప్పుడు పాడైపోద్దా అని ఎదురు చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళ గతిని దేవుడు నీ కన్నుల ముందు చూపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడును. ప్రైజ్ ద లార్డ్. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, నిన్ను శారీరకముగా, మానసికముగా, ఆత్మీయముగా నిన్ను మరి ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గతిని దేవుడు నీ కన్నులారా ఆశ తీరా నీ కన్నులతో నువ్వు చూసేలాగా ఈ ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు దీవించిపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ విరోధులకు సంబంధించిన దాన్ని అంతటిని కూడా నీ చెవులకు వినబడేలాగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో God does not make his children weak. He gives them inner strength to face opposition. ఎటువంటి సవాళ్ళైనా సరే, ఎటువంటి ఛాలెంజెస్ అయినా సరే, 2025లో వచ్చినటువంటి సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఒకవేళ మనం కొన్ని ఇబ్బందులు పడ్డామేమో, ఈ 2026 సంవత్సరంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా సరే వాటిని ఎదుర్కోవడానికి, జయించడానికి, నిలబడడానికి గాడ్ ఈస్ గివింగ్ యూ ఇన్నర్ స్ట్రెంగ్త్. నీ యొక్క ఆత్మను దేవుడు బలపరుస్తున్నాడు, నీ యొక్క శరీరమును దేవుడు బలపరుస్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ ఎ వైల్డ్ ఆక్స్. సో గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ అన్స్టాపబుల్ స్ట్రెంగ్త్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్ని రకాలైనటువంటి ఆఫీసులో ఉన్న పాలిటిక్స్ కానివ్వండి, ఆఫీసులో ఉన్నటువంటి ఒత్తిడులు కానివ్వండి, మీరు పనిచేసేటటువంటి మరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పాలిటిక్స్, రాజకీయాలు, కార్పొరేట్ పాలిటిక్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రెషర్స్, ఒత్తిడులు కానివ్వండి, యాంగ్జైటీస్ కానివ్వండి, ఈరోజు నీ జీవితంలో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, బట్ దిస్ న్యూ ఇయర్ God is going to bless you with unstoppable blessings. Like a wild ox, God is going to exalt your heart. Praise the Lord, hallelujah. దేవుడు మనల్ని ఓన్లీ బయట నుంచి మాత్రమే కాక లోపల నుంచి కూడా, God makes you strong from inside like a wild ox that does not fall easily. చూడండి, అడవి ఎద్దు ఎప్పుడు కూడా పడిపోదు కిందకి. It will stand firm. బలముగా నిలబడగలుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి
సమస్యలు, ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చినా కూడా మనము పడిపోయేటటువంటి వారుగా ఉండము. మనం ఎలా ఉంటామంటే లెబానోను మీది దేవదారు వృక్షము వలె మనం ఎదిగేటటువంటి వారుగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఖర్జూర వృక్షము వలె మవ్వ వేసేటటువంటి వారిగా మనం ఉంటాం. యెహోవా మందిరములో నాటబడిన వారుగా మనము ఈ నూతన సంవత్సరంలో ఉండబోతున్నాం. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నువ్వు నేను ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యేసరికి దేవుని ఆవరణములోనికి, దేవుడు పేరు పెట్టబడినటువంటి తెహీలా అనే ఈ మందిరములోనికి మనము వస్తున్నాము. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఈరోజు దేవుని ఆవరణములో ఉన్నటువంటి నీవు వర్ధిల్లబోతున్నావు. ఈరోజు దేవుని ఆవరణములో ఉన్నటువంటి నేను వర్ధిల్లబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మూడవ మాట మనం చూస్తే, మొదటి మాట, దేవుడు నీ కొమ్మును హెచ్చిస్తాడు. దేవుడు నీ కొమ్మును పైకెత్తుతాడు. మొదటి దీవెన. రెండవ దీవెన, దేవుడు నిన్ను అడవి ఎద్దువలే బలపరుస్తాడు. మూడవ మాట మనం చూసుకుంటే, he will anoint with fresh oil. He will anoint with fresh oil. God gives daily renewal. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడంటే, నూతనమైనటువంటి తైలముతోటి దేవుడు నిన్ను నన్ను కూడా దీవించబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫ్రెష్ ఆయిల్, నూతనమైనటువంటి తైలము. ఈ నూతనమైనటువంటి తైలము దేనికి సాదృశ్యం అంటే, నూతనమైనటువంటి అభిషేకమునకు సాదృశ్యం, నూతనమైనటువంటి కృపకు సాదృశ్యం, నూతనమైనటువంటి బలమునకు సాదృశ్యం. ఈ మూడవ దీవెన, ఈ మూడవ వాగ్దానం ఏంటి అంటే, అనాయింటెడ్ విత్ ఫ్రెష్ ఆయిల్. అందుకే దావీదు అంటున్నాడు కదా, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఐఎమ్ అనాయింటెడ్ విత్ ఫ్రెష్ ఆయిల్. నేను నూతనమైనటువంటి తైలముతో, క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God does not want us to live on yesterday's experience. ఈ 2025లో ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు, ఏ కరువులు, ఏ కష్టాలు గుండా నువ్వు వెళ్ళేవో గాని, నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మరలా ఆ పాత కష్టాల గుండా, మరలా ఆ పాత శ్రమల గుండా, మరలా ఆ పాత కన్నీటి గుండా, మరలా ఆ పాత శోధనల గుండా, మరలా ఆ పాత లేమి గుండా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడు. నూతనమైనటువంటి ఆశీర్వాదములు, నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి అభిషేకము, నూతనమైనటువంటి తైలముతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక పాతవేవి కూడా నీ జీవితాల్లో, చేదువేవి కూడా నీ జీవితాల్లో లేకుండా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నూతన తైలము అనగా నూతనమైనటువంటి అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ 2025లో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో, కానీ 2026 జీవితంలో నూతనమైనటువంటి ప్రార్థన అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నూతనమైనటువంటి లక్ష్యాలను, నూతనమైనటువంటి దృక్పథాలను, నూతనమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, విలాప వాక్యములు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుదినము ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. ప్రైజ్ ద లార్డ్. నూతనమైనటువంటి అభిషేకము, నూతనమైనటువంటి తైలము దేవుడు మనకి దయచేస్తున్నాడు. అలాగే ఈ నూతన సంవత్సరములో దేవునికి
మన ఎడల ప్రేమ, దేవునికి మన ఎడల వాత్సల్యత అనుదినము పుట్టుచున్నది. నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ 2025 సంవత్సరంలో ఎంతో మంది గతించిపోయారు, ఎంతో మంది నిర్మూలమైపోయారు. కానీ మనము, నువ్వు నేను నిర్మూలము కాకుండా మనము నిలుచున్నాము అంటే దానికి కారణము ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సర ఆది నుంచి సంవత్సరాంతం వరకు కూడా దేవుని కృప మన మీద ఉందండి. ఎడతెగనిది వాత్సల్యత, ఎడబాయని ఆయన ప్రేమ దేవుడు మన మీద ఉంచాడు. అందును బట్టి ఇప్పుడు భక్తుడు ఏం చెప్తున్నాడంటే 23వ వచనములో, 3వ అధ్యాయము 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. యెహోవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. కాబట్టి ఈ రాత్రి మనము ఆశ కలిగి దేవుణ్ణి వెతకగలిగితే, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ నూతన సంవత్సరములో దేవుడు నీకు దయచేయబోయేటటువంటి, అనుగ్రహించబోయేటటువంటి ఆ గొప్ప రక్షణ కొరకు నువ్వు నేను ఓపికతో కనిపెట్టుట మంచిది, ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎందుకంటే యెహోవా దయాళుడు, దయచూపువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అనుదినము పాత ఆశీర్వాదాలు కాదు, ఇక పాత జీవితం కాదు, పాత కష్టాలు కాదు. దేవుడు నూతనమైనటువంటి దీవెనలతో, నూతనమైనటువంటి ఆశీర్వాదములతో, నూతనమైనటువంటి అభిషేకముతో దేవుడు మనల్ని అందరినీ కూడా నింపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, బుద్ధిగల కన్యకలు వారు ఏం చేశారు? సిద్ధెలో మరి ఫ్రెష్ ఆయిల్ తోటి సిద్ధపాటు కలిగి వారు ఉన్నారు. పాత ఆయిల్ పెట్టుకుని కొత్త ఆయిల్ కొనుక్కొని వారు ఆ 5గురు బుద్ధి లేని కన్యకలు కూడా విడవబడ్డారు. అయితే ఈ 2026వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనల్ని దేవుడు ఎలా ఉంచబోతున్నాడంటే ఫ్రెష్ ఆయిల్, నూతనమైనటువంటి తైలం, కొత్త తైలముతోటి దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో ఒకవేళ దేన్నైనా నేను పొందుకోలేకపోయాను, ఫైనాన్షియల్ గా బలపడాలనుకున్నాను కానీ బలహీనం అయిపోయాను. ఈ 2025వ సంవత్సరంలో అప్పులు ఇచ్చేవాడిగా నేను ఉండాలనుకున్నాను కానీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాను. ఈ 2025వ సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను కానీ నాకు ఉన్నటువంటి చోటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ 2025వ సంవత్సరంలో నేను ధైర్యంగా ఉండాలనుకున్నాను కానీ భయము నా చుట్టూ నిండుకుని ఉన్నది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నూతనమైనటువంటి తైలముతో నిన్ను నన్ను కూడా దేవుడు నింపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. మై హార్న్ యు హ్యావ్ ఎగ్జాల్టెడ్, నీవు నన్ను హెచ్చించితివి, నీవు నన్ను, నా కొమ్మును నీవు పైకెత్తితివి అని దావీదు భక్తుడు దేవుడితో చెప్తున్నాడు. సో గాడ్ ఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ యు అప్. అది నీ భవిష్యత్తు కానివ్వండి, నీ ఉద్యోగ జీవితం కానివ్వండి, నీ వైవాహిక జీవితం, నీ కుటుంబ జీవితం, నీ ప్రార్థనా జీవితం, ఎందులో అయినా సరే నీవు పైకెత్తబడాలి అంటే గనక దేవుడు మాత్రమే నిన్ను హెచ్చించేవాడిగా ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతనమైనటువంటి
ఈ సంవత్సరాంతంలో ఉన్నటువంటి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనము ధైర్యముగా ఆయన కృపాసనమునొద్దకు చేరినటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన దయగలిగినటువంటి దేవుడు. తన్ను వెదుకు వారందరి ఎడల కూడా యెహోవా దయచూపు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మనందరము కూడా దేవుడు ముసలితనములో ఇంకను చిగురు పెట్టేటటువంటి వారిగా, సారము కలిగి పచ్చగా నుండి వారిగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో దీవించబోతున్నాడు. మనం దేవునికి చెప్దాం, దేవా నీవే నా కొమ్మును హెచ్చించావు, నీవే నా కొమ్మును బలపరిచావు, నీవే నా కొమ్మును పైకెత్తావు. పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను మరలా నీ హస్తాన్ని అందించి నీవు నన్ను పైకెత్తావు. అడవి ఎద్దువలే నా బలాన్ని మరలా నీవు నూతన పరిచావు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా యందు మరి విశ్వాసం ఉంచువారు వారు నూతనమైనటువంటి బలమును పొందుకొందురు. నూతనమైనటువంటి బలముతోటి దేవుడు నిన్ను నన్ను ఈ నూతన సంవత్సరంలో నింపబోతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం కదా ఈ మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా నిన్ను నమ్మిన వారు నూతన బలమును పొందెదరు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరెదరు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరెదరు. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఈ నూతన సంవత్సరములోనికి మనము అడుగు పెట్టగలిగితే, మనము ప్రవేశించగలిగితే దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి మనము దేవుడు మనల్ని ఎలా దీవించబోతున్నాడంటే, మనకు నూతనమైనటువంటి శక్తిని దయచేయబోతున్నాడు, నూతనమైనటువంటి బలాన్ని దయచేయబోతున్నాడు. పక్షి రాజుకున్నటువంటి రెక్కల వలె మన రెక్కలు చాపి మనము పైకి ఎగిరేలాగా దేవుడు చేయబోతున్నాడు. మనము అలసిపోకుండా పరుగెత్తే వారిగా, సొమ్మసిల్లక నడిచి వెళ్లేవారిగా, నిలబడేవారిగా, లెబానోను పర్వతము మీది దేవదారు వృక్షముల వలె మనము ఎదిగేటటువంటి వారిగా, ఖర్జూరపు వృక్షముల వలె మొవ్వ వేసేటటువంటి వారిగా, దేవుని మందిరములో నాటబడిన వారిగా, ఆయన మందిరావరణములలో వర్ధిల్లేటటువంటి వారిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్నందరినీ కూడా మార్చునుగాక. ఆమేన్. కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని మీదే ఆధారపడి ఉండండి. ట్రస్ట్ ఇన్ గాడ్. డోంట్ ఫైట్ ఫర్ ప్రమోషన్, డోంట్ ఫైట్ ఫర్ బ్లెస్సింగ్స్. వాళ్ళందరూ అక్కడికి పరిగెడుతున్నారండి ఆశీర్వాదాల కోసం. ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎవరెవరి దగ్గరికి వెళుతున్నారు? ఈ లోకంలో ఎటువంటి విన్యాసములు చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు హెచ్చింపబడాలంటే, నీ కొమ్ము పైకెత్తబడాలంటే ట్రస్ట్ ఇన్ యువర్ గాడ్. దేవుని యందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచు. ఆశీర్వాదాల కోసం, డబ్బు సంపాదించడం కోసం, భాగ్యమును సంపాదించడం కొరకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఆయనను విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి మనము భాగ్యమును సంపాదించుకుందాం అనుకుంటే మనం ఏమీ చేయలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను ద్రాక్షావల్లిని,
తీగెలు మీరు, నాకు వేరయ్యుండి మీరు ఏమీ చెయ్యలేరు. మనము ఫలించాలంటే తీగ ద్రాక్షావల్లితో అంటుకట్టబడి పెనవేసుకుని, ఎలా అయితే మరి ఆ ద్రాక్ష చెట్టుకు కొమ్మలు మరి ఆ తీగలు అలా పెనవేసుకుని ఉంటాయో, అలా మనము పెనవేసుకుని దేవునిలో మమేకమై మనం ఉన్నప్పుడు ఖచ్చితముగా గుత్తులు గుత్తులుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని కోసం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని ఇప్పుడు మనం చదివాం. కాబట్టి మన ఎదురు చూపులు, మన ఆలోచన, మన వెయిటింగ్, మన ఫోర్ సీయింగ్ ఇవన్నీ కూడా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద మాత్రమే ఉండాలి. రెండవది, సమస్యలకు భయపడకండి. సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన జీవితాల్లో వస్తాయి. అయినప్పటికీ కూడా వాటికి భయపడకండి. ఎందుకనంట, అలయక మనము నిలిచి ఉంటాం, సొమ్మసిల్లక మనం నడుచుకుంటూ వెళతాం. ఆ శక్తి, ఆ బలము అడవి ఎద్దుకు ఉన్నటువంటి బలాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ కూడా దయచేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి డోంట్ ఫియర్ అపోజిషన్, డోంట్ ఫియర్ ఎనీ ఛాలెంజెస్, డోంట్ ఫియర్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్స్ యు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రాముఖ్యమైనది ఏంటంటే, డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. అక్కడే, ఆ పాత జీవితంలోనే, ఆ గతంలోనే అక్కడే ఆగిపోకుండా నూతనమైనటువంటి ఆశీర్వాదములను, నూతనమైనటువంటి కృపను, ఏ దినమునకు కావలసిన కృపను ఆ దినము దేవుని యొద్ద మనము అడుగు కొనవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థన అదే కదా, మా అనుదిన ఆహారము మాకు దయచేయము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క ఆ ఫ్రెష్ అనాయింటింగ్, కొత్త తైలముతో దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు. కాబట్టి we should seek God for his fresh anointing daily. ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క నూతనమైనటువంటి అభిషేకాన్ని నాకు దయచేయి ప్రభువా, నూతనమైనటువంటి వాత్సల్యత నాకు దయచేయి ప్రభువా, నూతనమైనటువంటి కృప నాకు దయచేయి ప్రభువా అని మనము ప్రార్థన చేసేటి వారుగా ఉంటే ఖచ్చితముగా ఈ 2025 సంవత్సరం నీ నీ జీవితంలో ఒక చేదుగా మిగిలిందో, ఒక తీపిగా మధురమైన జ్ఞాపకంగా మిగిలిందో అది ఎలాగైనా ఉండవచ్చును గాని 2026 సంవత్సరంలో కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనము ప్రకారము దేవుడు నిన్ను నీ కొమ్మును పైకెత్తుతాడు. దేవుడు నిన్ను అడవి ఎద్దు వలె బలపరుస్తాడు. దేవుడు నిన్ను నూతనమైనటువంటి తైలముతో, క్రొత్త తైలముతో దేవుడు నీ తల అంటబోతున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరాంతపు దినములలో ఉన్నటువంటి మాతో దేవా, 92వ కీర్తన 10వ వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఎగ్జాల్ట్ మై హార్న్ అకార్డింగ్ టు యువర్ విల్ మై లార్డ్. స్ట్రెంగ్థెన్ మీ లైక్ ఎ వైల్డ్ ఆక్స్ అండ్ అనాయింట్ మీ విత్ ఫ్రెష్ ఆయిల్ ఎవ్రీ డే మై లార్డ్. దేవా, నీ చిత్త ప్రకారముగా నా కొమ్మును పైకెత్తండి. అడవి ఎద్దును బలపరిచినట్టు అడవి ఎద్దు వలె నన్ను బలపరచండి. ప్రతిరోజు నూతనమైనటువంటి అభిషేకముతో, క్రొత్త తైలముతో నన్ను అభిషేకించండి. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా, ఈ 2026 సంవత్సరం వారి నోటన నూతన గీతము పుట్టించేదిగా, వారి నోట నవ్వు పుట్టించే సంవత్సరము వలె వారి కష్టాలన్నిటినీ ప్రభువా తీసివేసి సంతోషముతో పక్షిరాజు రెక్కలు చాచి పై పైకి ఎగురునట్లు
నూతన బలమును వారు పొందుకునే కృప సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దెబోరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా, మంచి కాపరి దేవాతి దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. ఈ సాయంకాల సమయం మందు దేవా మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చి దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మందిరములో నాటబడిన వారిగా దేవా, అయ్యా నీ ఆవరణములో దేవా మమ్మల్ని ప్రతి దినము వర్ధిల్లింపజేస్తున్నావాడా. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని చిగురు పెట్టుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి దినము నీ వాక్యం అనే దేవా నీటిని మా మీద పోస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని పరిశుద్ధ పరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా గడ్డి పువ్వైనా వాడిపోతుందేమో కానీ దేవా నీ వాక్యము జీవిస్తుంది అయ్యా. అయ్యా ఇదిగో జీవం గల వాక్యము దేవా మా మధ్య ఉంటుడుగా దేవా. ఇదిగో తండ్రి 2026లో జరగబో దేవా నూతన ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గుర్రుపోతు కొమ్ము వలే దేవా మా కొమ్మును హెచ్చిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా పరిశుద్ధాత్మడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఆ గుర్రుపోతు వలే దేవా మా జీవితాలను బలమైన వాటిగా మార్చబడుచున్నా. నీ ఆత్మీయ బలముతో మమ్మల్ని నింపడవచ్చున్నా. నీ ఆత్మీయ శక్తితో మమ్మల్ని నింపడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మనే దేవా బలాన్ని మాకు దాయిచేయబడవచ్చున్నానయ్యా. అయ్యా అటువంటి బలాన్ని మాకు అనుగ్రహించి దేవా గుర్రుపోతు వంటి కొమ్ము వంటి దేవా దేవా బలాన్ని మాకు అనుగ్రహించబడవచ్చున్నా. ఎటువంటి దానినైనా దేవా మేము ఎదిరించగల శక్తిని మాకు దాయిచేయబడవచ్చున్నా. ఎదురుగా వస్తున్న సమస్యలను దేవా అయ్యా ఇదిగో తండ్రి శోధనలు దేవా నీ పరిశుద్ధాత్మతో ఎదిరించగల శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడిపై దేవా మా కొమ్మును దేవా హెచ్చిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఘనత సౌందర్యములు బలములు దేవా నీ పరిశుద్ధ స్థలంలో ఉన్నవయ్యా. అవునయ్యా నీ పరిశుద్ధ స్థలముకి మేము వచ్చినప్పుడు దేవా నీ ఘనతను మాకు దయచేస్తున్నవాడా. అయ్యా ఇదిగో నీ బలాన్ని మాకు దయచేస్తున్నవాడా. నీ ఆరోగ్యాన్ని మాకు దయచేస్తున్నవాడా. నీ ఆశీర్వాదంతో దేవా మమ్మల్ని వర్ధిలింపజేస్తున్నవాడా. మమ్మల్ని ఎత్తైన కొండకి దేవా మా ఉద్యోగాల్లో మా కుటుంబాల్లో మా జీవితాల్లో దేవా మమ్మల్ని ఉన్నత స్థానాల్లోకి హెచ్చిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా గుర్రుపోతు కొమ్ము వలే దేవా మా కొమ్ములన్నీ దేవా నువ్వు హెచ్చిస్తున్నందుకు దేవా మరి ఒక్కసారి నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నూతన సంవత్సరంలో దేవా మమ్మల్ని క్రొత్త తైలముతో దేవా అభిషేకిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా గిన్నె నిండి పొర్లింపజేసి దేవా అయ్యా ఇదిగో మా తల నూనెతో అంటినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ పరిశుద్ధాత్మనే అభిషేకాన్ని దేవా మా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మీయ వరాలతో దేవా మమ్మల్ని దేవా ఇదిగో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మీయ తలాంతులతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ నూతన వాస్యలతో దేవా అనుదినము మా ఇళ్ళ దేవా నీ కృపను నీ దయను మా మీద కుమ్మరిస్తున్నాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవా నూతన బలమును పొందుదురు. పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అనే దేవా వాగ్దానాన్ని మా జీవితంలో దేవా నెరవేరుస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో కృంగిపోక దేవా సొమ్మసిల్లక దేవా అనుక్షణము పరిగెత్తే వారిగా దేవా అయ్యా ఇదిగో నీవే మమ్మల్ని బలపరిచే దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి జ్ఞానం ఇచ్చే దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మమ్మల్ని అభిషేకించే దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా చేరు వచ్చిన ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను నీ వాక్యముతో దేవా. ఇదిగో తండ్రి ఇప్పుడే దేవా వారి జీవితాల్లో దేవా నూతన ఆశీర్వాదాలు కుమ్మరించబడవచ్చున్నాను. నూతన బలాన్ని కుమ్మరించబడవచ్చున్నాను. వారి కొమ్ములను దేవా యేసు నామములో హెచ్చింపబడవచ్చున్నాను. వారికి ఇదిగో తండ్రి 2025 సంవత్సరాలు జరిగిన ప్రతి దానిని దేవా వారి నుంచి దేవా ప్రతి కన్నీటిని తుడిచివేసి దేవా నూతన వస్త్రాన్ని ధరింపజేయబడుచున్నాను. ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయబడుచున్నాను. నీ సంతోష వస్త్రాన్ని దేవా వారికి అనుగ్రహించి దేవా నూతన ఆశీర్వాదాలతో వారిని వర్ధిలింపజేయమని దేవా ఇదిగో తండ్రి సహాయంకే వందనాలు చెల్లిస్తూ నీవే మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేశ్వరములు అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడినటువంటి అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, 2026వ సంవత్సరమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా ఆమేన్. తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా ఆమేన్. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.